బీహార్లోనో ఎక్కడో మనం చిన్నప్పుడు ఇలాంటివి వినుంటాం. చూడండి, రోడ్డు పైన నారాయణ స్కూల్ బస్సు, మన పశ్చిమ గోదావరి జిల్లాలో నారాయణ స్కూల్ బస్సు వెళ్తుంటే ఒక ఆడపిల్లని టచ్ చేశాడు ఒకడు. చూడు, కొట్టేసి అమ్మాయిని. ఇలాంటి దారుణమైన పరిస్థితులు జరుగుతున్నప్పుడు రోడ్డు మీద వీళ్ళని కాళ్ళలో కొడతాం కాదు, రోడ్డు మీద ఎన్కౌంటర్ చేయాలి. పాపం ఎవరు ఇద్దరు కుర్రోళ్ళు దిగి బయట ఫైట్ చేశారు వాళ్ళతో, కానీ వీళ్ళు ఒక 10 మంది ఉండటం వల్ల ఏం చేయలేకపోయారు. కానీ ప్రభుత్వాలు, అధికారులు, రేపు ఇదే సిచ్యువేషన్ మీ పిల్లలు కూడా జరిగే అవకాశం ఉంది. నారాయణ స్కూల్ వాళ్ళు, తర్వాత మన అధికారులు వెంటనే దీని గురించి స్పందించి వాడు ఇంకా బయటికి తిరగకూడదు. ఇప్పుడు ప్రతి ఏరియాలో చూడండి, వాడు ఎట్లా డ్యాన్స్ చేస్తున్నాడు చూడండి. ప్రతి ఏరియాలో అంటే మేము ఇలా చేసాం, అమ్మాయిని, బస్సు పారిపోయింది, బస్సు ఎక్కి పారిపోయారు కుర్రోళ్ళందరూ, మమ్మల్ని ఏం పీకుతారు అని వాడు డ్యాన్స్ చేస్తున్నాడు కదా. వాడిని అదే రోడ్డు మీద వాడిని కొడితే ఊరనే చేయలేదండి. దుబాయ్లో అక్కడ ఊరనే చేయరు, రోడ్డు మీద శిక్షలు ఊరనే చేయరు స్పాట్లో. ఇలాంటి మళ్ళీ చేయకుండా ఉంటారని ఓట్ల కోసం మీ కకృతి బుద్ధి చూపించి మాకండి చాలామంది రాజకీయ నాయకులు. ప్లీజ్ ఇలాంటి వారిని వెంటనే శిక్షించాలి. కోర్టు పంపిస్తే చట్టంలో దీనిపై శిక్ష ఉందో లేదో మనకు తెలియదు, కానీ వాళ్ళని మాత్రం మీరు వదలకూడదని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.